మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రం కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల సమాఖ్య కంది ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్య పరీక్షలపై కార్యక్రమం నిర్వహించిన దాంట్లో ఈమె పాల్గొన్నారు. 36 రకాల వైద్య పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్, కంది మండల అధ్యక్షుడు కలివేముల మొగులయ్య, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, రుద్రారం ప్రకాష్, మోతీలాల్, యూసఫ్ ఖాన్, సాయిబాబా, లక్ష్మణ్ గౌడ్, భుజంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రులు మంచి ఆలోచన చేసి మహిళలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని ఆలోచన చేసి మరి ఈరోజు ఆరోగ్యరీత్యా ఆలోచన చేసి అందరం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన డాక్టర్ మౌనిక, సునంద గారు, మరి అలాగే మేడం మన అడిషనల్ డిఆర్డిఓ గారికి కొంతే చాలు మనకి. రండి. అందరితో చెప్పాలి. అలాగే మరి కంది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకి, అలాగే మండల్ ప్రెసిడెంట్ మౌలయ్య గారికి, మాజీ మండల్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, మరి బ్లాక్ ప్రెసిడెంట్ జగన్న గారికి, మరి మోతీలాల్ గారికి, మరి భుజంగారెడ్డి గారికి, ఇంకా చేసిన ప్రతి ఒక్కరికి, మరి మహిళలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే పత్రికా విలేకరులకి, మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత మంచి రోజు అంటే ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆడవాళ్ళ కోసం ఇంత ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ఉన్నది అంటే మరి మీ అందరికి ఇప్పుడే మేడం గారు చెప్పారు, మౌనిక గారు ఏమని, ఆరోగ్యంగా ఉండాలి అంటే టెస్టులు ముందు చేపియాలి. మనకు లోపల ఏముందో మనకు తెలియదు. పరీక్షలు చేసుకుందామని పోవడానికి కూడా మనకు ఆలోచన రాదు. ముఖ్యంగా మహిళలకి మరి ఈరోజు చాలా కూడా సమస్యలు ఉంటున్నాయి. గర్భసంచి విషయంలో కానీ, మరి రొమ్ము విషయంలో కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు డాక్టర్స్ కూడా అవగాహన సదస్సు పెట్టి చాలామంది చెప్పింది, కానీ అది ఊర్ల వరకు, గ్రామాల వరకు, ఇంటింటికి ఆ సమాచారం వెళ్ళలేదు. మరి ఈ ప్రోగ్రాం వల్ల ఈ అందరు కూడా 30 రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. మన శరీరంలో ఎన్ని ఇది ఉంటాయో దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఏ పరీక్షలో ఏం వెళ్ళింది, మనకి ఏమి పొంచి ఉంది, మన శరీరంలో ఏ ఆరోగ్యరీత్యా ఏమి మనం కోల్పోగలుగుతున్నాము, మనకి ఏ అనారోగ్యం వస్తుందనే ఆలోచన మరి ఈ టెస్టుల వల్ల వస్తుంది. మరి టెస్టులు చేసి వదిలిపెడతారా ఈ అధికారులు, ఈ స్టాఫ్ అంతా అంటే వదిలిపెట్టరు. మిమ్మల్ని మరి ఏ రకమైన అనారోగ్యంగా ఉన్నారో ఆ డాక్టర్ వరకు మరి తీసుకుపోయి మీకు టెస్టులు చేపించి మెడిసిన్స్ ఇస్తారు కదా, మెడిసిన్ మందులు కూడా ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది చెప్తా ఉంటే? మన ఇంటోళ్ళు మనల్ని పట్టించుకుంటలేరు, కన్నోళ్ళు పట్టించుకుంటలేరు, కట్టుకున్నోళ్ళు కూడా మనల్ని ఇంత ఇదిగా దగ్గరగా చూస్తలేరు. ఎంతసేపు వాళ్ళ ఆలోచన ఏంది, ఇది వండి పెట్టు, అది వండి పెట్టు, ఇది లేదు అది లేదని మనమన్నా మన మీద గరం అవుతారు తప్ప
మన గురించి ఆలోచన చేస్తారు. మనం కూడా అట్లనే తయారైనాం. మన కడుపు మార్చుకొని కొడుకుకో బిడ్డకో మొగనికో పెడతాం తప్ప ఉంటే మిగిలితే తింటాం, లేకపోతే ఉంటాం. అలాంటప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచన చేసి గ్రూపులో ఉన్న మహిళలందరికీ కూడా మరి మనం కొంత సహాయం చేయాలి. వాళ్ళ ఆరోగ్యం ఎంత ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది ఉన్నా ఏమొస్తుంది? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఆస్తులు రావు, డబ్బు రాదు, ఆపద ఉన్న ఎవరైనా ఆదుకోని కూడా రాదు. ఈ రోజుల్లో అప్పు అనేది కూడా చేయాలంటే చాలా కష్టం. ఎవరు నమ్ముతలేరు అప్పు. ఎందుకంటే మన ఈ రోజుల్లో లేని వాళ్ళకు భూమి లేదు, ఇల్లు లేదు. అలాంటి వాళ్ళను ఎవరన్నా చూసి అప్పిస్తున్నారా? ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు మీ అందరి కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి, మీ మధ్యలోకి వచ్చి, మీ ఊరి మధ్యలోకి వచ్చి గత ప్రభుత్వం ఎవరన్నా చేసిందా చెప్పండి. ఆడవాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. మరి ఇంత మంచి ఆలోచన మీ అందరి మనందరి బస్ ఫ్రీ ఇచ్చింది. ఎక్కుతున్నారా లేదా? బస్సులో పావులా వడ్డీ ఇస్తుందా లేదా? మరి గృహలక్ష్మి కరెంటు మరి ఫ్రీ ఇస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది. మరి ఇన్ని ఇస్తున్న ప్రభుత్వాన్ని మనం మంచి మనసుతో ఆశీర్వదిద్దామా లేదా? మనం కూడా మనసులో రావాలి కదా, నియత ఉండాలి కదా. నియత ఉంటేనే బతుకుతుంది. మరి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మనం కూడా ప్రభుత్వం మన వంతు కృషి చేయాలి అనే ఉద్దేశం మీలో రావాలి. అంటే నేను చెప్పడం కాదు, నేను చెప్తే మీరు వచ్చింది కాదు, మీ మనసులో రావాలి. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నారంటే మీ ఊళ్ళో ఎన్ని వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లు? 99. ఒక్కడి దాకా 100 ఇండ్లు శాంక్షన్ మీ ఊర్లో అయినాయి. ఎవరైనా ఊహించిండ్రా? ప్రభుత్వం వస్తే ఈ పని మాట ఇచ్చిన తప్పని ప్రభుత్వం ఈ ప్రభుత్వము. ఎప్పుడైనా మాట ఇస్తే తిరుగు ఉండదు, చేసి పెడుతుంది. మరి ఈ 99 ఇండ్లు అంటే మజాక్ కాదు. 100 శాంక్షన్ అంటే 200 ఇండ్లు శాంక్షన్ ఒట్టి కంది గ్రామంలోనే మరి చేయడం జరిగింది. మరి బిల్లులు కూడా మరి ఆగట్లేదు. ఎట్లా కడితే అట్లా బిల్లులు వస్తున్నాయి. ఈరోజు నేను కూడా జిల్లా అంతా తిరుగుతున్నా, ప్రతి గ్రామానికి పోతున్నా, గృహప్రవేశాలు చేస్తున్నా. ఆ గృహప్రవేశాలు ఉన్నప్పుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క తమ్మునికి. ఎందుకంటే మేము ఊడి గుడిసెలో ఉంటిమి, లేకపోతే రేకులు వర్షం పడితే ఉడిసే ఇంట్లో ఉంటిమి. ఒక ఇంట్లో 3-4 ఉండేవాళ్ళము ఒకటే రూమ్లో. మరి ఈరోజు మంచి ఇల్లు, స్లాబ్ ఇల్లు, 100 ఏళ్ళ వరకు చరిత్రలో ఉండేది ఇల్లు. ఈ ఆరోగ్యం అంటే ఈరోజు చూసుకుంటే రేపు మళ్ళీ పాడు కావచ్చు, కానీ ఇల్లు మాత్రం 100 ఏళ్ళు ఉంటుంది. ఇంత మంచి ప్రభుత్వం మన ముందుకు వచ్చి అధికారులు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరు కూడా ప్రతిరోజు ఏంటో మనకు కనిపిస్తున్నారా లేదా? మనము వాళ్ళ ఆఫీస్కి పోతున్నామా? పోతలేం. మన ముందుకే వస్తున్నారు, మన కోసమే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఇవన్నీ మనకు అందిస్తున్నారు. మరి ఇంతమందే కాకుండా గ్రూపులు ఎన్ని గ్రూపులు ఉన్నాయి మీకు? 220 మంది. 720 అంటే ఇంటూ 10 7,500 మహిళలకు టెస్టులు చేయడానికి ఈరోజు అధికారులు మీ దగ్గరకు వచ్చింది. దయచేసి అందరు కూడా మిస్ కాకుండా, పైసలు పెట్టే అవసరం లేదు, పిలుస్తారా అట్లా 50 మంది. మరి తిని రమ్మంటారా, తినక రమ్మంటారా? అది కూడా చెప్పాలి. ఇంకా పిలిస్తే ఏం పోతుంది? ఫోనే కదా చేసి పిలిపించుకోండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, పెద్దలు ఏమన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బు ఎంతున్నా పోతుంది, వస్తుంది, కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు. ఏదైనా రిపేర్కి వచ్చింది అనుకోండి, రిపేరే ఉంటుంది. ఇప్పుడు బండ్లు కూడా రిపేర్కి పోతే, కొత్త బండి వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉంటుంది, ఏం సమస్య లేనప్పుడు. ఆరోగ్య విషయం కూడా అంతే. ఒకటి రిపేర్ వచ్చిందంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు కిడ్నీకే ప్రాబ్లం వచ్చింది. కిడ్నీకి వచ్చిన తర్వాత లివర్కి వస్తుంది, లివర్కి వచ్చినాక గుండెకి వస్తుంది. ఒకటి డ్యామేజ్ చేస్తూ పోతుంటుంది. కాబట్టి అలాంటి ఇష్యూలు రావద్దు. మీరందరూ కూడా సంతోషంగా ఆడవాళ్ళు నవ్వుతూ ఆనందంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఏడుస్తూ కూర్చుంటే ఏముంటుంది? ఇల్లంతా చీకటి. అందుకే రేవంత్ రెడ్డి గారు మన మహిళలను మరి మన బాగును కోరి ఈరోజు మనకి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి నిజంగా మీ తరఫున, నా తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.